హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేత వంటిల్లు. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ మిర్చి ఫ్రై. మరి ఈ మిర్చి ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 10-12 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఇలా ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1.5 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం మిక్స్ అయ్యేలా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యాక 10 వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇవి చల్లారేలోపు మిర్చిని కట్ చేసుకుందాం. ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా వేయించుకున్న దినుసులను మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఇందులో 2.5 టేబుల్ స్పూన్ శనగపప్పుని కూడా వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఈ పొడిని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలో పెట్టుకుందాం. ఇలా అన్నిటిలో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిర్చి అన్నిటిని ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసి ఒక్కొక్కటిని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మిర్చి ఇలా ఫ్రై అయ్యాక మిగిలిన పొడిని కూడా వేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో రుచిగా ఉండే పచ్చిమిర్చి ఫ్రై రెడీ. ఈ ఫ్రైని పప్పు, పప్పుచారు, రసం, సాంబార్లోకి నంచుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.